Hi viewers, who are all the aspirants of Group 2 Mains APPSC. మీ అందరికీ కూడా ఇంకొక న్యూస్ ఏమంటే కట్ ఆఫ్ బాగా తక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అది 160 వరకు జనరల్ కట్ ఆఫ్ ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకా రిజర్వేషన్ కేటగిరీస్కి ఇంకా కూడా తగ్గడానికి అవకాశం ఉందని తెలుస్తోంది మనకున్న సమాచారం బట్టి. ఎందుకంటే చాలామంది బాగా ఆన్సర్ చేసాం అనుకున్న వాళ్ళు కూడా ఏవో ఊహాగానాలతో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సపోజ్ మీరు ఒక 100 స్కోర్ మీరు అటెంప్ట్ చేశారనుకోండి, దానిలో మీకు బాగా తెలిసినవి పక్కాగా తెలిసినవి ఒక 40 50 ఉంటాయి. ఇంకొక 50 to 60 యూ మైట్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇమాజినరీ ఆన్సర్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ ఇమాజినరీ ఆన్సర్స్లో ఒక్కొక్కసారి కరెక్ట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి రాంగ్ అవ్వచ్చు. అలా రాంగ్ అయినప్పుడు మీరు ఆటోమేటిక్గా 3 క్వశ్చన్స్కి 1 మార్క్ అంటే 1/3 మార్కు పోతుంది నెగటివ్ మార్క్స్లో రాంగ్ ఆన్సర్స్కి. ఆ విధంగా చూసుకుంటే 60 మార్క్స్ మీరు ఫ్లూక్ పెడితే అంటే అంచనాగా పెడితే అందులో 60 మార్క్స్ పోయి అవుట్ ఆఫ్ 100 మీకు 40 మార్క్స్ మీరు కరెక్ట్గా పెట్టినప్పుడు మీకు 40 మీ స్కోర్ అవుతుంది. దానిలో మళ్ళీ ఈ 20 మార్క్స్ 60 క్వశ్చన్స్ ఏవైతే అటెంప్ట్ చేశారో దానికి గాను ఒక 20 మార్క్స్ అనేవి మీరు లూజ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీ స్కోరింగ్ బాగా తగ్గుతుంది. నేను ఎగ్జాంపుల్ చెప్పాను 100 మార్క్స్కి సపోజ్ అని. అదేవిధంగా మీరు ఇంకా ఎక్కువగా కానీ మిస్టేక్స్ చేసినట్టయితే మీ స్కోరింగ్ బాగా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఆ విధంగా చాలామంది కరెక్ట్గా చేయకోకుండా వాళ్ళు ఏంటంటే మేము పెట్టినవన్నీ కరెక్టే అన్నట్టు భావిస్తున్నారు. ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి సెట్ చేసుకుంటాడు. మనం ఇప్పుడు సపోజ్ అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఎగ్జామినర్ ఒక పాయింట్ని కరెక్ట్ అనుకుంటాడు. దానికి క్లారిటీగా మనం అనుకున్నదే కరెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. అది 1 లైన్ క్వశ్చన్ నుండి 1 ఆన్సర్ యూనివర్సల్ ఆన్సర్ ఉంటే అలాంటివి ఇది పక్కా కరెక్ట్ అని చెప్పగలం మనం. అలాంటి ఒక హాఫ్ పేజ్ ఫుల్ పేజ్ క్వశ్చన్స్ అలాంటి వాటి విషయంలో బాగా మార్క్స్ అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు ఆ విధంగా చూసుకుంటే 200 వచ్చింది, 240 వచ్చింది, 250 260 వచ్చింది అని చెప్పిన వాళ్ళంతా కూడా అది చాలా తక్కువగా ఉన్నారు. మేబీ 40 to 50 మెంబర్స్కి ఆ విధంగా వచ్చి ఉండొచ్చు. ఓవరాల్గా 82,500 మెంబర్స్లో మరి ఇప్పుడు ఓవరాల్గా జనరల్ కట్ ఆఫ్ 160 ఉండొచ్చు అని చెప్తున్నారండి. అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి అకార్డింగ్లీ ఉమెన్ అయితే కొంచెం తగ్గడానికి, అదే బీసీస్ అయితే కొంచెం తగ్గడానికి, అదే ఎస్సీ ఎస్టీలకైతే ఇంకా డ్రాస్టిక్గా తగ్గడానికి కూడా అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, స్పోర్ట్స్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ వీళ్ళందరికీ కూడా వాళ్ళ రిజర్వేషన్ ప్రాతిపదికలో వాళ్ళకు కూడా మార్క్స్ తగ్గడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా మనం అనుకున్నట్టు 130 140 దగ్గర రిజర్వేషన్ కేటగిరీలో కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవ్వచ్చు. అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది కట్ ఆఫ్. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ఎక్కువ మంది ఆప్ట్ చేసుకుంటారు. సో మనకి ఇప్పుడు చూస్తూ ఉంటే కట్ ఆఫ్ బాగా తగ్గుతున్నట్టుగా అర్థమవుతుంది. సో అందరూ కూడా ఆప్టిమిస్టికల్గా లెట్ us వెయిట్ ఫర్ గుడ్ రిజల్ట్. ఎందుకంటే ఎక్కువ మందికి 160 నుంచి 180 మధ్య స్కోరింగ్ కనిపిస్తుంది. కాబట్టి 40 to 50% వాళ్ళు ఆ
రేంజ్లో మరి మార్క్స్ స్కోర్ చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా మనకి 160 అనేది కట్ ఆఫ్గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో ఎక్కువ మనం స్కోర్ చేయలేదు, మనకి రాదేమో అనే నిరాశ వద్దు. చూద్దాము. ఎక్కువ మాకు ఇంత పెట్టావు అంత పెట్టావు ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ ట్రూ. ఎందుకంటే మా టైంలో 450 ఉండే మార్క్స్, 450 గాను నాకైతే 323.7 అలా వచ్చాయి. అంటే జూన్ 1లో సెకండ్ ర్యాంక్ నాది, జనరల్లో, ఉమెన్లో ఫస్ట్ ర్యాంక్. సో అప్పుడు ఆ టైంలో అలా ఉండింది. మరి ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా బోల్డ్ ఇన్ఫర్మేషన్, బోల్డ్ సోషల్ మీడియాలో చాలా కోచింగ్ సెంటర్స్, చాలా ఆన్లైన్ కోచింగ్స్ అన్నీ ఉన్నాయి. మా టైంలో ఓన్లీ మేము బుక్స్, కోచింగ్ సెంటర్లో ఇచ్చిన నోట్స్ని, అదేవిధంగా మా దగ్గర ఉన్న కొన్ని ప్రామాణిక పుస్తకాలని చదివి మేము నాలెడ్జ్ని గ్యాదర్ చేసుకున్నాం. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అంతా కూడా రెడీ టు గ్రాస్ప్ అన్నట్టు ఇన్ఫర్మేషను అండ్ నాలెడ్జ్ రిసోర్సెస్ పెరిగాయి బాగా. సో I wish you all the success, all of you. Bye, good night, take care.